ఇంటర్నల్ పార్ట్స్ క్లీనింగ్‌కి వీ వాష్ ఎంతవరకు యూజ్ అవుతుందంటారు మీ ఉద్దేశ ప్రకారం? బేసిక్గా ఏ పార్ట్ని అనవసరంగా ముట్టుకోవద్దు, హ్మ్. అస్సలు ముట్టుకోవద్దు. ఎందుకంటే బాడీ తనను తను కాపాడుకునే మెకానిజమ్స్ తన దగ్గర ఉంటాయి. హ్మ్. నువ్వు టైంకి మంచి ఫుడ్ తీసుకుంటే, హ్మ్. ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ రిచ్ ఫుడ్ తీసుకుంటే చాలు. హ్మ్. నీ గట్ బాగుంటుంది, నీ వెజైనా బాగుంటుంది, నీకు ఏ ఇన్ఫెక్షన్స్ రావు, దేన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సోప్స్ అయితే వాడాల్సిన అవసరం ఉండదు. హ్మ్. జస్ట్ నార్మల్ బాత్ అంతే. హ్మ్. ఎక్స్ట్రా డిటర్జెంట్స్ కానీ కెమికల్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాడాల్సిన అవసరం లేదు. రైట్. అయితే కొంతమంది సెన్సిటివ్ ఉంటారు, హ్మ్. ఇన్ఫెక్షన్ టెండెన్సీ ఉంటుంది, పబ్లిక్ టాయిలెట్స్ వాడేవాళ్ళు ఉంటారు, డిఫెన్స్ మెకానిజం డౌన్ ఉంటే ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ వాళ్ళకి వాడినట్టు అయితే హెల్తీ బ్యాక్టీరియా అనేది రీఎస్టాబ్లిష్ అయ్యి హ్మ్. తరచుగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎవ్రీబడి యూజ్ ఎట్ ఆల్. హ్మ్. రైట్. ఇట్ ఈస్ యూస్డ్ ఇన్ సర్టన్ కండిషన్స్ అండ్ డాక్టర్ మెడికల్ అడ్వైస్ వరకు మాత్రమే. డాక్టర్స్ అడ్వైస్ అండ్ మెడికల్ సూపర్విజన్. నా సిజేరియన్ అప్పుడు ఒక హాస్పిటల్‌లో సిజేరియన్ అయింది. అంటే చాలా చిన్న ఏజ్‌లో పెళ్ళవ్వడం వల్ల అసలు పెయిన్స్ లేవు. వాళ్ళు పాపం ఒక పూటంతా ట్రై చేశారు. పెయిన్స్ కోసం ఇంజెక్షన్ ఇచ్చినా కూడా పెయిన్స్ లేవు. అసలు ఎక్కడ కూడా ఎలాంటి ఉపయోగం లేదు. మూమెంటే లేదు. సో, వాటర్ వాళ్ళు తీసేశారు. ఇంకా వెయిట్ చేశారు. అయినా కూడా డాక్టర్ నన్ను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అనంటే, లోకల్ అనెస్థీషియా ఇస్తాను స్పైన్‌కి. జనరల్ అనెస్థీషియా వద్దు నీకు అని. నేను అసలు మీరు మాట్లాడేవన్నీ నేను ఆ సౌండ్ నేను వినలేనండి. నాకు చాలా భయం. ఒక సిరంజ్ చూస్తేనే నాకు బ్లడ్ తీయాలంటే ముగ్గురు ఉండాలి నా దగ్గర. సో, నాకు జనరల్ అనెస్థీషియా ఇచ్చేయండి అని. డాక్టర్లు ఎందుకు ఇన్ జనరల్‌గా లోకల్ అనెస్థీషియాకి ప్రిఫరెన్స్ ఇస్తారు? జనరల్ అనెస్థీషియాకి ఎందుకు ప్రిఫరెన్స్ ఇవ్వరు? సో బేసిక్గా ఇప్పుడు ప్రెగ్నెంట్ ఆ. అంటే తల్లి బిడ్డ కదా. తల్లికి జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు మరి విత్ ఇన్ సెకండ్స్ బిడ్డకు కూడా వెళ్తుంది కదా. వెళ్ళిపోతుంది. మరి డెలివరీ అయిన తర్వాత బేబీ అనెస్థీషియాలో ఉంటే క్రై ఎలా చేస్తుంది? ఓహో. సో ఇది టెక్నిక్, ఇది టెక్నాలజీ. పైన్‌కి సో ఇంజెక్షన్ ఇస్తే నడుము నొప్పి వచ్చేస్తుంది అంటారు కదా మనం. స్పైన్ ఇంజెక్షన్కి ఎప్పుడు నడుము నొప్పి రాదు. కాల్షియం వేసుకోకుండా, పద్ధతిగా కూర్చోకుండా, లేకపోతే మనము ఆహార నియమాలు సరిగ్గా తీసుకోకుండా, కాల్షియం సప్లిమెంట్స్ కానీ కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ తీసుకోకుండా ఎట్టబడితే అట్లా వంగి ఎట్టబడితే అట్లా వస్తువులు లేపి అలా మనం స్పైన్ని డ్యామేజ్ చేస్తాం తప్పితే స్పైన్ అండ్ అనెస్థీషియాలో ఇచ్చిన నీడిల్ ఎంత సన్నగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ 25 నంబరు, 26 నంబరు, 24 నంబర్లు ఉంటాయి. ఓకే. అది ఏని డ్రామా చేస్తుంది? అసలు ఏ డ్రామా చేయదు. ఓకే. భయం అంతే. అంతే. స్పైనల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడు అనెస్థెటిక్ ఏజెంట్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళే నర్వ్స్ సెన్సేషన్ బ్లాక్ చేస్తుంది తప్పితే బేబీ సైడ్ అసలు ఏది పోదు. ఓ. సో ఆ సెన్సేషన్ కింది పార్ట్కి ఉండదు. ఓకే. అండ్ జనరల్ అనెస్థీషియాలా కాదు. జనరల్ అనెస్థీషియా స్టాప్ చేయగానే నీకు పెయిన్ తెలిసిపోద్ది, ఇమీడియట్గా సిజేరియన్ అయిన పెయిన్ తెలుస్తుంది. స్పైనల్ అనెస్థీషియాలో అలా కాదు. స్పైనల్ అనెస్థీషియాలో మనము డెలివరీ అయిపోయిన తర్వాత కూడా 4-5 అవర్స్ వరకు కూడా పెయిన్ తెలియదు. ఎందుకంటే అనెస్థీషియా ఎఫెక్ట్ అలా ఉంటుంది. ఆ టైంలో మదర్ చైల్డ్ బాండింగ్ అయినా హ్యాండ్లింగ్ అయినా ఏదైనా మనకి ఈజీగా కూడా ఉంటుంది. రైట్. పెయిన్ ఇమీడియట్గా ఉండదు. రైట్. అండ్ క్రై, బేబీ క్రై చెయ్యాలి అని అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే చాలాసార్లు మాకు అడిగినప్పుడు కూడా మదర్స్ మేము జనరల్ అనెస్థీషియాకి డిఫర్ చేస్తాం. ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా కూడా మొత్తం అంతా పెయింట్ డ్రేప్ చేసేసేసి కత్తి పట్టుకుని నించున్న తర్వాతనే అనెస్థీషియా ఏజెంట్ ఇచ్చి విత్ ఇన్ 1 minute నేను బేబీ అవుట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. దట్స్ వాట్ దే అలా చేయాలి. అప్పుడు కూడా మనం పీడియాట్రిషియన్కి చెప్పి పెడతాం. అవును. జనరల్ అనెస్థీషియా ఇచ్చాము, బేబీ కొంచెం డల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, మీరు ఆక్సిజన్ రెడీ పెట్టుకోండి, వెయిట్ చేయండి 10 minutes అనేసి. ఎందుకంటే ఆ 10 minutesలో 2 to 10 minutesలో ఆ జనరల్ అనెస్థీషియా డ్రగ్ అనేది వీనౌట్ అయిపోద్ది దాని ఎఫెక్ట్. అప్పటి వరకు వీళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఒకసారి ఒక డాక్టర్ దగ్గర విన్నాను ఏంటంటే, నార్మల్ డెలివరీ అయితే కనుక వైజ్ఞాలో ఉన్న ఏవేవైతే మదర్కి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అవన్నీ బేబీకి ట్రాన్స్ఫర్ అవుతాయి న్యాచురల్గానే. అదే నీకు సిజేరియన్ అయితే ఆ ఇన్ఫెక్షన్స్ ఏవి కూడా ట్రాన్స్ఫర్ కావు అని. ఎంతవరకు నిజమండి? వాళ్ళు చాలా తప్పుగా చెప్పారు. అయ్యో. ఎందుకంటే వెజైనల్ మైక్రోబయోమ్ అంటే తల్లి వెజైనాలో ఉన్న మైక్రోబయోము ఆస్తుల కంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వెజైనల్ డెలివరీలో బేబీ ఏదైతే వెజైనల్ మైక్రోబయోమ్కి ఎక్స్పోజ్ అయ్యి వస్తుందో ఆ వెజైనల్ మైక్రోబయోము
వెళ్ళి బేబీ ఇంటెస్టైన్ని కొలనైజ్ చేసి బేబీకి ఫ్యూచర్లో ఇమ్యూనిటీ ఇస్తుంది. ఈ ప్రీబయోటిక్ ప్రోబయోటిక్ గోల్ అంతా నార్మల్ డెలివరీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో నీకు ఫ్యూచర్లో నీకు ఇమ్యూనిటీ ఉండాలన్నా, నీ ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉండాలన్నా నీకు అదే ఒక పెద్ద ఆస్తి. అందుకే వెజైనల్ డెలివరీ చాలా అద్భుతము. అది జరిగితేనే నీకు అది ఈజీగా వస్తుంది. అండ్ ఆ మైక్రోబయోమ్ కోసమే జనాలందరూ పోరాడేది, ఎందుకంటే అది ఇమ్యూనిటీ ఇస్తుంది కాబట్టి. సిజేరియన్స్లో రాదు అది. కానీ అమ్మాయి లైఫ్ ఎంత డెలికేట్ మ్యామ్ నిజంగా. ఇవి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు నార్మల్ అయ్యి వాళ్ళ హస్బెండ్తో నార్మల్ లైఫ్ లీడ్ చేసే టైంలో అక్కడ కూడా వాళ్ళ హస్బెండ్తో ప్రాబ్లం తినే ఫేస్ చేస్తుంది. మళ్ళీ అల్టిమేట్లీ తినే తనను రిఫార్మ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎవ్వరు రిఫార్మ్ చేసినా చేయకపోయినా బాడీ అదంతలా అదే చేసేసుకుంటుంది. సో ఇట్స్ అ ఫిజియలాజికల్ థింగ్. ఎలా డెలివరీ అవుతుందో డెలివరీ అయిపోయిన వెంటనే అలాగే నార్మల్ షేప్కి వస్తుంది. మళ్ళీ అవసరం అనుకుంటే ఇచ్చిన ఇన్సిషన్కి సూచర్స్ వేసేస్తాము. ఒక 6 to 8 వీక్స్లో మళ్ళీ నార్మల్సీకి వచ్చేస్తుంది. అండ్ దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇంతకుముందు పాతకాలంలో అయితే వాళ్ళు పనులు చేసేసుకునే వాళ్ళు కాబట్టి ఆటోమేటిక్గా నార్మల్ అయిపోయేది, ఫిట్గా అయిపోయేది, బ్యాక్ టు నార్మల్ అయిపోయేది. అందుకే కదండి 10 పిల్లల్ని కనేవాళ్ళు. బ్యాక్ టు నార్మల్ కాకపోతే ఎలా కనేవాళ్ళు? కరెక్ట్. సో నేచర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వే టు సేఫ్ గార్డ్ ఇట్ సెల్ఫ్. సో మెకానిజం కూడా అలాగే ఉంటుంది. అండ్ బ్యాక్ టు నార్మల్సీ కూడా అలాగే వచ్చేస్తుంది.